హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజల్ కోడర్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కండిషనల్ రెండరింగ్ రియాక్ట్లో ఎలా వర్క్ అవుతుందో నేర్పించబోతున్నాను. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఒక క్లాస్ బేస్డ్ కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇది క్లాస్ బేస్డ్ కాంపోనెంట్లో, ఫంక్షనల్ బేస్డ్ కాంపోనెంట్లో రెండిట్లో సేమ్గా వర్క్ అవుతుంది కండిషనల్ రెండరింగ్ అనేది. సో ఫస్ట్ ఏం చేస్తా ఉన్నా అంటే నేను ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసుకుంటా ఉన్నాను. క్రియేట్ చేసుకొని ఒక స్టేట్ని క్రియేట్ చేసుకుంటా ఉన్నాను. స్టేట్ ఏంటంటే ఈజ్ యూజర్ లాగిన్. ఓకే, సో ఇది ఒక బూలియన్ వాల్యూ ఇస్తా ఉన్నా. ఇనిషియల్గా ఏంటంటే ఈజ్ యూజర్ లాగిన్ అనే స్టేట్ నేను ట్రూ తీసుకుంటా ఉన్నా. సో ఇక్కడ మీరు చూసుకుంటే రెండర్ లోపల నేను ఇఫ్ దిస్ డాట్ స్టేట్ డాట్ ఈజ్ యూజర్ లాగిన్ మీన్స్ ఇక్కడ ఏంటి, ట్రూ కదా. యూజర్ అనేవాడు ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాడు, ఇక్కడ ట్రూ ఇచ్చాం కాబట్టి. ఇన్ కేస్ ఇలా అయితే ఇక్కడ ఏంటి, ప్రొఫైల్ నేమ్ అనేది రెండర్ వేస్తుంది. ప్రొఫైల్ నేమ్ సాయి తేజ అని రెండర్ వేస్తుంది, సాయి తేజ. ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఎల్స్ కండిషన్లో ప్రొఫైల్ నేమ్ వికాస్ అని రెండర్ వేస్తుంది యూఐలో, రైట్. సో ఒకసారి మనం యూఐలో చూద్దామా. ఇప్పుడు ఏంటి, ప్రెజెంట్ ట్రూ ఉంది కదా, ఏం రావాలి, యూఐలో సాయి తేజ అని రావాలి. సో ప్రొఫైల్ నేమ్ సాయి తేజ వచ్చింది కదా. సో అలానే నేనేం చేస్తా, ఫాల్స్ చేస్తా దీన్ని, ఈజ్ యూజర్ లాగిన్ అనేది. సో ఫాల్స్ చేస్తా, రైట్. సో ఇక్కడ చూద్దాం ఏమొచ్చింది, ప్రొఫైల్ నేమ్ వికాస్ అప్డేట్ అయిపోయింది కదా. సో బేస్డ్ ఆన్ ది కండిషన్ ఏం చేసింది, ఇక్కడ యూఐ అనేది రెండర్ అయింది, రైట్. ఇది ఒక మెథడ్ అనమాట కండిషనల్ రెండరింగ్లో. సో సెకండ్ టైప్ ఏంటంటే, సో ఇక్కడ నేనేం చేసా, ఎల్స్ బ్లాక్ని తీసేస్తా ఉన్నాను. ఓకే, ఇంకేంటి, ఇది కూడా అవసరం లేదు. సో ఇది వన్ ఆఫ్ ది మెథడ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సాయి తేజ ప్రొఫైల్ నేమ్ సాయి తేజ ఉంది కదా. ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ దిస్ డాట్ స్టేట్ డాట్ ఈజ్ యూజర్ లాగిన్, దీన్ని ఏమంటారు అంటే ఆప్షనల్ చైనింగ్ అంటారు. ప్రొఫైల్ నేమ్ వికాస్. సో ఇదేంటంటే ఇది ట్రూ అయింది అనుకోండి, ఇక్కడ ఫస్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే సెకండ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఫాల్స్లో ఉంది అంటే అంటే మనకి అవుట్పుట్లో ఏం రావాలి, ప్రొఫైల్ నేమ్ అనేది వికాస్ రావాలి, రైట్. ప్రొఫైల్ నేమ్ అనేది వికాస్. సో ఒకసారి నేను దాన్ని ట్రూ చేసి చూస్తాను. ట్రూ 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 చేశాను. సో ఒకసారి చూద్దామా, ప్రొఫైల్ నేమ్ అనేది సాయి తేజ, రైట్. ఇదొక మెథడ్ అనమాట. అండ్ ఇలా కాకుండా ఏంటంటే ఇంకొక మెథడ్ ఉంటుంది, అదేంటంటే జస్ట్ డబుల్ ఎండ్ అనమాట. డబుల్ ఎండ్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తాం మనం, ప్రొఫైల్ నేమ్ వికాస్, రైట్. ఇప్పుడు నేను ఫాల్స్ ఇస్తా ఉన్నా. ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో డబల్ ఎండ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇన్ కేస్ కండిషన్ అనేది ట్రూ సాటిస్ఫై అయింది అనుకోండి, దాని బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎలాంటి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సో ఇలా మనం రియాక్ట్లో కండిషనల్ రెండరింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట, కండిషనల్ రెండరింగ్ని. హోప్ మీకు కనుక నా కంటెంట్ నచ్చితే మీరు నా ఛానల్ని ఇంకెవరైనా రియాక్ట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి రికమెండ్ చేయండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.